హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, రైల్వే ఆర్ఆర్బి టెక్నీషియన్. అందులో మనకు రెండు రకాల పోస్టులు ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఒకటి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్కి క్వాలిఫికేషన్స్ కూడా వేరు, ప్లస్ సిలబస్ కూడా వేరుగా ఉంది కదా. మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి ఐటీఐ ప్లస్ 10+2 ఉంటే సరిపోతుంది. కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి డిగ్రీలో బిఎస్సి, అదే చూడండి, నేను T3 అంటే టెక్నీషియన్ 3 అని, T4 అంటే T1 అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 అని ఫ్రెండ్స్. చూడండి, దీనికి క్వాలిఫికేషన్ వేరు, దీనికి క్వాలిఫికేషన్ వేరు. ఓకే, దీనికి వచ్చేసి ఐటీఐ ఎనీ ట్రేడ్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ప్లస్ 10+2లో పిఎస్సిఎం ఉండాలి. కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి డిగ్రీలో అంటే బిఎస్సి, డిగ్రీ అంటే బిఎస్సి అనేది డిగ్రీలో ఉంటుంది. బిఎస్సిలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఈ వాటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా మనకి 3 years పాటు మనం ఎలిజిబుల్. ప్లస్ అందులో డిప్లొమాలో వాళ్ళకు కూడా, డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా ఈ స్ట్రీమ్స్లలో ఏదో ఒకటి కంటిన్యూస్గా ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా బీటెక్ చేసిన వాళ్ళు కూడా సేమ్. ఇవైతే కంపల్సరీ మీ ఒక సబ్జెక్ట్ కంటిన్యూగా 4 years పాటు ఉండాలి. అటైతేనే మీరు ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్ వచ్చింది కదా అనేసి, ఫస్ట్ ఇయర్ ఒక్కటి వచ్చింది అని చెప్పేసి ఎలిజిబుల్ అయితే కాదు. ఓకే, సో మనకి దీనికి సిలబస్ ఏంది? ఈసారి సిలబస్ అనేది చాలా మార్చాడు కదా. మనం అందరం ఎక్స్పెక్ట్ ఏం చేసినాం, మనం ఇప్పుడు యాస్టీస్ ఏఎల్పి లెక్కనే ఉంటుంది అనుకున్నాం. కానీ ఏఎల్పి లెక్క అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి లేదు. ఎట్లా పెట్టాడంటే యాజ్ పర్ గ్రూప్ డికి ఏమొచ్చాడు, జీకే, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ కూడా అప్ టు 10th standard లెవెల్. ఓకే, వెయిటేజ్ ఏమి ఇచ్చాడు మనకి, జీకేకేమో 10 questions ఇచ్చాడు. మ్యాథ్స్, రీజనింగ్ కలిపి రెండు కలుపుకొని 25 50 questions. సైన్స్ వచ్చేసి 40 questions. చూడండి ఫ్రెండ్స్, మనకు సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ చదివినామంటే టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఆల్మోస్ట్ 90 మార్క్స్కి 90 మార్క్స్ తెచ్చుకోవచ్చు బాగా చదివిన వాళ్ళు. లేదు నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటా అంటే వాళ్ళైతే మ్యాక్సిమం 90కి 75 నుంచి 80 తెచ్చుకోవచ్చు. 70 నుంచి 85 మధ్యలో అయితే తెచ్చుకోవచ్చు ఈజీగా. దాంతోపాటు మనం జీకేని కరెంట్ అఫైర్స్ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ అనేది వస్తుంది. అంటే ఒక 10 మార్క్స్కి ఒక 5 మార్క్స్ లేదా 3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ మీద స్కేర్ వేస్తే. అరౌండ్ మనకి 80+ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మ్యాక్సిమం మనకు జాబ్ రావాలంటే 80+ మ్యాక్సిమం. ఐటీ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు, అదే ఎస్ఐ సిగ్నల్ ఎస్ఎన్టీ వాళ్ళు అయితే 90+. వాళ్ళకైతేనే మనకు జాబ్, లేకపోతే జాబ్ రానట్టే. సో మనకి ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ అది. కానీ గ్రేడ్ 1 వచ్చేసి సిలబస్లో చాలా వేరీ ఉంది. రీజనింగ్ ఒకటే ఉంది, జీకే ఒకటే ఉంది. కానీ మనకి రీజనింగ్, జీకే రెండు కలిపిన 25 questionలే వాడు ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం అయితే. రైల్వే ఎగ్జామినర్ ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం అయితే జీకే, రీజనింగ్ రెండు కలుపుకొని 25 questionలే. కానీ మనకు మెయిన్గా వచ్చేసి 40, మ్యాథ్స్ వచ్చేసి 20, కంప్యూటర్స్ వచ్చేసి 20, రీజనింగ్ ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 35. ఈ మూడు కలుపుకొని మనకు 75 questions. 75 questions ఫ్రెండ్స్, ఈ మూడు కలుపుకొని. సో మనం ఎక్స్ట్రాగా ఒక రీజనింగ్ తీసుకున్నామంటే జీకేని పక్కనే పెట్టేసి 90 questions. ఈ మూడు బాగా చదివినామంటే మ్యాక్సిమం ఆల్రెడీ అందరూ రీజనింగ్ బాగా పర్ఫెక్ట్గా ఉంటారు. ఏ లెవెల్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఈసారి మనకి మ్యాథ్స్ మాత్రం కొంచెం వేరీ ఉంది. మ్యాథ్స్కి వచ్చేసి ఇంటర్, అదే 11th ఎన్సీఆర్టీ బుక్స్లో సెట్ థియరీ ఉంది, ఎన్సీఆర్టీ బుక్స్లో సిలబస్ ఉంది. దాన్ని తర్వాత మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏమి ఇచ్చాడంటే వర్క్ ఎనర్జీ పవర్, ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇది వరకు మనకు తెలిసిన స్పీడ్ అండ్ వెలాసిటీ ఇవి. కానీ ఇదేమి ఇచ్చాడంటే
అదే 12th క్లాస్ 12th క్లాస్లో ఫిజిక్స్ ఫస్ట్ పార్ట్ 1, ఇది ఎన్సీఆర్టీకి వచ్చేసరికి పార్ట్ 1 ఫిజిక్స్ అండి. ఇది పార్ట్ 1 ఫిజిక్స్లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ టోటల్ సిలబస్ ప్లస్ డిగ్రీ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఎంఏసిఎస్ చేసిన వాళ్ళకైతే క్లారిటీగా ఉండింటుంది. ఎంఏసిఎస్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ సిలబస్లో బేసిక్స్ ఉంటాయి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని. అందులో డిజిటల్ అనలాగ్స్, అనలాగ్ డిజిటల్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, ఎల్సిడిస్, ట్రాన్స్డ్యూసర్స్, ఇవన్నీ ఈ సిలబస్ అనేది మనకి డిగ్రీ నుంచి ఇచ్చాడు. ఓకే, ఇవి మనకి ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి చెప్తా చూడండి. ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏముంది ఎన్సీఆర్టీ అనుకో, మనం వెబ్సైట్కి పోతే చాలు. ఈ వెబ్సైట్ ఎన్సీఆర్టీ అని నెట్లో కొట్టినారంటే ఎన్సీఆర్టీ వెబ్ పేజ్ తీసుకోబోతుంది. ఆ వెబ్ పేజ్లో ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు 12th క్లాస్ వరకు ఏ బుక్ కావాలన్నా మనకు దొరుకుతుంది. ఏ బుక్ కావాలన్నా మనకు ఈజీగా దొరుకుతుంది. అప్ టు 12th వరకు ఎన్సీఆర్టీ అయితే మ్యాథ్స్ కానీ, జీకే కానీ, సైన్స్ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ అప్ టు 12th వరకు మనకు ఇందులో కావాల్సింది 1 to 5th పక్కనే పెట్టినాయి. మనకి ఓపుకుంటే 6th to 10th అయితే మ్యాక్సిమం చదవండి. 6th నుంచి 10th క్లాస్ వరకు అయితే మ్యాక్సిమం బుక్స్ సైన్స్ అనేవి బాగా కవర్ చేసేయండి. మనకు టైం ఉంది, నేను 6th to 10th బాగా కవర్ చేశాను అనుకుంటే 11th 12th కూడా చదవండి. చదివితే ఎక్కడికి వెళ్ళలేదు, మ్యాక్సిమం నాలెడ్జ్ గెయిన్ అవుతారో సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన 11th 12th బుక్స్ చదివారంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన సిలబస్ అంటే మ్యాక్సిమం కవర్ అవుతుంది మనకి. ఇప్పుడు డిగ్రీ వచ్చేసి బయట కొనుక్కోండి, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు డిగ్రీ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో, వాళ్ళ దగ్గర ఏమైనా టెక్స్ట్ బుక్స్ ఉంటే వాళ్ళ దానికి ఇప్పించుకొని ఒకసారి రిఫర్ చేయండి. వాడు ఇచ్చిన సిలబస్లో ఏ టాపిక్స్ ఏ సెమిస్టర్లో వచ్చాయి అనేసి ఆ సెమిస్టర్ ప్రకారం మీరు కనుక చదివినారంటే మ్యాక్సిమం ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్లో ఎలా అడుగుతుంది అనేసి. ఎందుకంటే ఎవరికి తెలియదు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఈసారి అనేది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది మనకి ఫస్ట్ టైం పడడం, నోటిఫికేషన్ ద్వారా రావడం, మనకి అందరికీ రావడం ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎవరికి తెలియదు ఎలా అడుగుతాడు అనేసి. మ్యాక్సిమం ముందైతే ఇవన్నీ బేసిక్స్ అవన్నీ బాగా గట్టిగా గ్రిప్ తెచ్చుకొని తర్వాత డెప్త్ పోయినారంటే మ్యాక్సిమం జాబ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.